ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ జీవితాలు చిత్రమయ్యాయని ఆటో అన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ముందు ఆటో యూనియన్లు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ఆటో వాలాలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. సైదాబాదు స్థానికులు ఫిర్యాదు మేరకు ఎర్రకుంట ప్రాంతాన్ని హైడ్రా కమిషన్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణకు ఎకరాలు, ఎర్రగుంటకు చెరువును సుమారు 5 ఎకరాల వరకు కబ్జా చేశారని అన్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశామన్నారు. ఈ మేరకు స్థానికులు, అధికారులు, పోలీసు సిబ్బందిని కలిసి అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిత్రలో నిలిచిపోవటానికి బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొనసాగు నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు 2009 నవంబర్ 29 అని గుర్తు చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత దీక్షను విరమించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు దీక్షా దివాసు ఆచరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసార శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సదు మహాత్మలు, పీఠాధిపతులు, యోగులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు నాసిక్ నుంచి వారు ప్రారంభించిన మహాపాదయాత్ర త్రయంబకేశ్వరంలో ముగుస్తోందని తెలిపారు. నదీ పరాక్రమణలో భాగంగా ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పూజలో 300 మంది స్వామీజీలు పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ చెప్పారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ సంపత్ రావుతో కలిసి ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు కోట్పల్లి మండలం బద్వాద్కు చెందిన రైతు అతి తెలివి చూపించాడు. తన పొలంలో గుట్టు చప్పుడు కాకుండా అసలు పంటతో పాటు గంజాయి మొక్కను సాగు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు పొలంలో గంజాయి మొక్కలను గుర్తించారు. పత్తి పంటతో పాటు పొలంలో గంజాయి సాగు చేస్తున్న సమాచారం అందడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ సందర్భంగా నిందితుడు ఎర్రగొల్ల ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 108 గంజాయి మొక్కలతో పాటు 1.5 కిలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. హుటాహుటిన స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనం అక్కడలో ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. మృతుడు సంజీవారెడ్డిగా గుర్తించారు. భారత్ రెడ్డిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక లూటేటు పరిశ్రమల్లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎంఏ ప్లాంట్ మోటార్లో ఈ సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రజాధనాన్ని ఫుట్బాల్ క్రీడలకు కేటాయించడం సరైన విధానం కాదని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కేసీఆర్పై విమర్శలు తప్ప రేవంత్కు పరిపాలన మీద అవగాహన లేదని విమర్శించారు. పేదరికం, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలు పక్కన పెట్టేసి ఫుట్బాల్కు నిధులు కేటాయించడం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమే అని అన్నారు. సంగారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు అలాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు.